ఒకప్పుడు భారతదేశానికి ఇంజన్లు అమ్మేందుకు ప్రపంచ దేశాలు షరతులు విధించేవి. కానీ నేడు అదే షరతులు భారత్కు ఒక కొత్త అవకాశంగా మారుతున్నాయా? జీఈ కంపెనీ ధరల పెంపు వెనుక కేవలం వ్యాపారమా, లేక భారత రక్షణ స్వావలంబనను అడ్డుకునే వ్యూహమా? అమెరికా రక్షణ భాగస్వామ్యంపై కొత్త ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయి? మోదీ ప్రభుత్వం దీన్ని ఎలా ఒక వ్యూహాత్మక అవకాశంగా మార్చుకుంటుంది? భారతదేశం స్వదేశీ జెట్ ఇంజిన్ శకానికి ఎలా పునాది వేస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో శత్రువునైనా నమ్మొచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడిచే అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని నమ్మలేమనే చేదు సత్యం మరోసారి హేతుబద్ధంగా నిరూపితమైంది. భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన 5వ తరం అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ మరియు తేజస్ మార్క్ 2ల వెన్నెముకను విరవడానికి అమెరికా రక్షణ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ సరికొత్త వాణిజ్య బ్లాక్మెయిల్కు తెరలేపింది. ప్రధాని నరేంద్ర మోడీ 2023లో అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు భారత్లోనే స్వదేశీయంగా GE-F414 ఇంజన్లను 80% సాంకేతిక బదిలీతో ఉమ్మడిగా తయారు చేయడానికి కుదిరిన చారిత్రక ఒప్పందాన్ని అమెరికా నేడు తుంగలో తొక్కినట్లయింది. వాణిజ్య చర్చల నెపంతో ఒక్కో ఇంజిన్ ధరను తొలుత అంచనా వేసిన సుమారు 70 నుంచి 80 కోట్ల నుంచి ఏకంగా 3 రెట్లు పెంచి 200 కోట్లకు పైగా జీఈ డిమాండ్ చేయడం అంతర్జాతీయ రక్షణ రంగాన్ని షాక్కు గురిచేసింది. దీనికి తోడు భారత్లో అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయడానికి అదనంగా 6,000 కోట్ల పెట్టుబడిని భారత్నే భరించాలని కోరడం చూస్తుంటే భారత్ ఎప్పటికీ సొంతంగా క్లిష్టమైన ఏరో ఇంజిన్ సాంకేతికతను సాధించకూడదని, ఎప్పటికీ పాశ్చాత్య దేశాల ముందే యాచకుడిగా మిగిలిపోవాలనే వాషింగ్టన్ కుటిల వ్యూహం స్పష్టంగా బయటపడింది. భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లు తమ ఏవియేషన్ రోడ్ మ్యాప్ను పూర్తిగా GE-F414 ఇంజిన్ సామర్థ్యం 98 కిలో న్యూట్రన్ల థ్రస్ట్ ఆధారంగానే డిజైన్ చేశాయి. AMCA మార్క్ 1 ప్రోటోటైప్స్ కోసం 15 ఇంజిన్లు, అలాగే భవిష్యత్తులో తేజస్ మార్క్ 2 మరియు నౌకాదళ ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ కోసం మొత్తం 200కు పైగా ఇంజిన్లు భారతదేశానికి అత్యవసరం. భారత ఎయిర్ ఫ్రేమ్ డిజైన్ ఇప్పటికే ఖరారైపోయినందున ఈ దశలో ఇంజన్ను మార్చడం వల్ల విమాన సర్టిఫికేషన్, విండ్ టన్నెల్ టెస్టింగ్ మరియు ఆపరేషనల్ టైమ్ లైన్స్ కనీసం 5 నుంచి 7 ఏళ్లు వెనక్కి నెట్టబడతాయని అమెరికా అంచనా. ఇక భారతదేశానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ రక్షణ బేరసారాల శక్తి మనదే అనే నిరంకుశ గుత్తాధిపత్య అహంకారంతో అమెరికా ఈ ధరల పెంపును సమర్థించుకుంటోంది. గ్లోబల్ రక్షణ మార్కెట్లో ముడి సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం మరియు అత్యాధునిక మౌలిక సదుపాయాల స్థాపన ఖర్చులు పెరగడం వల్లే ధరను పెంచాల్సి వచ్చిందని జీఈ కంపెనీ పైకి సాకులు చెప్తున్నప్పటికీ దీని వెనక అసలు లక్ష్యం భారతదేశాన్ని రక్షణ రంగంలో ఎప్పటికీ ఆత్మనిర్భర్ కాకుండా అడ్డుకోవడమే అని స్పష్టమవుతోంది. అయితే 2014 నాటి పాత బలహీనమైన భారతదేశంలాగా అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సరికొత్త భారత్ స్పష్టం చేసింది. అమెరికా బ్లాక్మెయిలింగ్కి తలవంచకుండా DRDO మరియు ADA సంస్థలు బ్రిటన్కు చెందిన రోల్స్ రాయ్స్ మరియు ఫ్రాన్స్కు చెందినటువంటి సాఫ్రాన్ సంస్థలతో అత్యంత చురుగ్గా ప్రత్యామ్నాయ చర్చలు ప్రారంభించాయి. బ్రిటిష్ ఎయిర్ స్పేస్ దిగ్గజం రోల్స్ రాయ్స్ భారతదేశానికి ఒక తిరుగులేని సంచలనాత్మక ఆఫర్ను ప్రకటించింది. AMCA మార్క్ 2 కోసం సరికొత్త 110 నుంచి 130 కిలో న్యూటన్ల తరగతికి చెందినటువంటి ఇంజిన్ కేవలం లైసెన్స్ ప్రొడక్షన్ లాగా కాకుండా 100% బ్లూ ప్రింట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సంపూర్ణ భౌతిక సంపత్తి హక్కులు మరియు ఇంజిన్ యొక్క నో హౌ నో వై సాంకేతికతలను భారతదేశానికే ఇస్తూ ఉమ్మడిగా డిజైన్ చేయడానికి సిద్ధమైంది. అలాగే ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ సంస్థ కూడా రాఫెల్ యుద్ధ విమానాల M88 ఇంజిన్ టెక్నాలజీ ఆధారంగా ఎలాంటి ఎగుమతి ఆంక్షలు లేని పూర్తి IP హక్కుల ఇంజిన్ అభివృద్ధిని ప్రతిపాదించింది. ప్రధాని మోడీ యూరోపియన్ ప్రతిపాదనలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటూ అటు అమెరికా GE కంపెనీపై అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిడి పెంచుతూనే ఇటు భారతదేశానికి స్వంతంగా జెట్ ఇంజిన్ డిజైన్ చేసుకునేటువంటి సార్వభౌమాధికారాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికా చేసిన ఈ మోసం పరోక్షంగా భారతదేశానికి ఒక శాపంగా మారి భవిష్యత్తులో నూతన అవకాశాల విప్లవానికి నాంది పలకబోతోంది. బ్రిటన్ లేదా ఫ్రాన్స్ భాగస్వామ్యంతో భారతదేశం పూర్తి IP హక్కులతో స్వంత జెట్ ఇంజన్ అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో ఆ ఇంజన్ను మన ఇష్టానుసారంగా అప్గ్రేడ్ చేసుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి, ఇతర 3వ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి వాషింగ్టన్ నుంచి ఎలాంటి
ఐటీఆర్ ఆంక్షలు లేదా అనుమతులు అవసరం ఉండవు. ఇది దేశీయంగా ఒక బలిష్టమైన ఏరో గ్యాస్ టర్బైన్ పర్యావరణ వ్యవస్థను సృష్టించి వేల మంది భారతీయ ఇంజనీర్లకు ఉపాధిని కల్పిస్తుంది. గత 4 దశాబ్దాలుగా కావేరీ ఇంజిన్ ప్రాజెక్టులో మనం ఎదుర్కొన్న సాంకేతిక లోపాలను అధిగమించడానికి ఇది ఒక సువర్ణావకాశం. శత్రువుల కంటే మిత్రుల రూపంలో ఉండే మోసగాళ్లే ప్రమాదకరమనే సత్యాన్ని గ్రహించి ప్రధాని మోడీ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని మరింత వేగవంతం చేయాలి. పాశ్చాత్య దేశాల బ్లాక్మెయిలింగ్కు శాశ్వతంగా ముగింపు పలుకుతూ భారత్ తరపున సరికొత్త 5వ తరం యుద్ధ విమానం ఏఎంసీఏ కేవలం విదేశీ ఇంజన్లపై కాకుండా స్వదేశీ పరాక్రమంతో అంతర్జాతీయ గగనతలాన్ని శాసించే గ్లోబల్ శక్తిగా అవతరించడం ఖాయం. ఈ పరిణామం భారతదేశానికి మరో అత్యంత కీలకమైన వ్యూహాత్మక పాఠాన్ని కూడా నేర్పుతోంది. రక్షణ రంగంలో సాంకేతికతను కొనుగోలు చేయడం కంటే ఆ సాంకేతికతపై పూర్తి యాజమాన్య హక్కులను సంపాదించుకోవడమే భవిష్యత్తు జాతీయ భద్రతకు అసలైన బలం. గతంలో అణు సాంకేతికత, క్రయోజెనిక్ ఇంజిన్, సూపర్ కంప్యూటర్లు, క్షిపణి సాంకేతికత వంటి రంగాల్లో విదేశీ ఆంక్షలను ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ చివరికి స్వదేశీ పరిష్కారాలని అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నేడు జెట్ ఇంజిన్ సాంకేతికత విషయంలో కూడా అదే చరిత్ర పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ రంగాల్లో ఒకటైన ఏరో ఇంజిన్ తయారీపై పూర్తి పట్టు సాధిస్తే భవిష్యత్తులో భారతదేశం కేవలం యుద్ధ విమానాల తయారీదారుగానే కాకుండా ప్రపంచ రక్షణ పరిశ్రమకు ఇంజిన్ సాంకేతికతను ఎగుమతి చేసే శక్తిగా ఎదగగలదు. ఈ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, స్టార్టప్లు, ఐఐటీలు, పరిశోధనా సంస్థలు మరియు రక్షణ తయారీ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం అత్యంత అవసరం. ఇలాంటి స్వదేశీ సామర్థ్యాలే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తాయి. ఒకసారి పూర్తిస్థాయి జెట్ ఇంజన్ డిజైన్ సామర్థ్యం భారతదేశానికి లభిస్తే భవిష్యత్తులో ఎలాంటి విదేశీ ఒత్తిళ్లు, ఎగుమతి ఆంక్షలు లేదా వాణిజ్య బ్లాక్ మెయిలింగ్ దేశ రక్షణ స్వావలంబనను ప్రభావితం చేయలేవు. మిత్ర దేశాలపై ఆధారపడే యుగం క్రమంగా ముగుస్తోంది. సాంకేతికతను కొనుగోలు చేసే దేశం నుంచి సాంకేతికతను సృష్టించే దేశంగా భారత్ ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది. జెట్ ఇంజిన్ సాంకేతికతలో స్వావలంబన సాధించిన రోజే భారత రక్షణ స్వాతంత్రం సంపూర్ణమవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తూ ఏఎంసీఏ వంటి స్వదేశీ యుద్ధ విమానాలతో ప్రపంచ గగనతలంలో భారత్ తన సార్వభౌమ శక్తిని చాటే రోజు ఎంతో దూరంలో లేదనే విశ్వాసంతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.